కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో పెద్దాపురం డీఎస్పీ తిలక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారి జ్ఞానేశ్వరి దొరికేంత వరకు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని డీఎస్పీ స్పష్టం చేశారు. పోలీసు బృందాలు క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమిస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఈ కేసును ప్రధానంగా 2-3 కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. పాప అడవి జంతువుల బారిన పడిందా, లేక ఎవరైనా వ్యక్తులు పాపను అపహరించారా అనే కోణాల్లో సమగ్ర విచారణ జరుగుతుందన్నారు. ప్రజల నుండి సహకారం కోరుతూ పాప ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. చిన్నారి జ్ఞానేశ్వరి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా అధికారులకు సమాచారం అందించాల్సిందిగా కోరారు. 6వ తారీఖు కాకినాడ జిల్లా తుని కాన్స్టిట్యున్సీ కేఓ అగ్రహారం ఊరిలో ఉన్నటువంటి 50 ఎకరాల పామాయిల్ తోటలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుగా, గర్ల్ మిస్సింగ్ కేసుగా తుని రోడ్ల పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అవడం, దాని తర్వాత మరి ఆ పాపని ట్రేస్ చేయడానికి మా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారు టైం టు టైం ఆదేశాలు, ఇన్స్ట్రక్షన్స్తో తుని రూరల్ సిఏ చెన్నకేశవ గారు, అలాగే తుని టౌన్ ఎస్ఐ కృష్ణమాచారి, మైసర్ పెద్దాపురం డిఎస్పీ, జిల్లా యంత్రాంగంలో మొత్తం అంతా ఇక్కడే కాన్సన్ట్రేషన్ చేసి మిస్ అయిన 2-3 గంటల నుండి మేము ఇందులో నిమగ్నమై వెంటనే ఈ తోటగా అనుకుని ఉన్నటువంటి ఒక 1000 ఎకరాల విస్తీర్ణం కలిగిన నల్లగొండ అనే ఆ కొండపైన సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టాము. ఎందుకంటే ఈ అదృశ్యమైన టైంలో ఈ పాప ఆ కంచి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంటే ఎవరు లేరు, ఈ పాప ఎక్కడో అని పిల్లలు తల్లిదండ్రులు కానీ లేదా ఈ పాపను తీసుకెళ్ళి ఎవరికో లేని వాళ్ళకి ఇద్దాం, పిల్లలు లేని వాళ్ళకి ఇద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదైనా అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఉంటారేమో అన్న ఆ యాంగిల్లో కూడాను అప్ టు కేడిపేట, చింతపల్లి టీమ్స్ కూడా పంపించాము. తర్వాత ఈ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటివి చేసిన పిల్లలు ఎత్తిపోయిన కేసులే ఉన్నాయేమో అవి కూడా వెరిఫై చేసాం. ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఆల్ ప్రాబుల్స్ మేము అన్ని యాంగిల్స్ అన్ని చెక్ చేసాం. టైం టు టైము ఇన్స్ట్రక్షన్స్ మా ఎస్పీ గారు, రైల్వే రేంజ్ ఐజీ గారు కూడా దీనిపై మాకు తరచుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఆ డాగు 4 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి రావడం, అది ఏదో చెప్పాలనే ఉద్దేశంతో ఏదో ఉంది అని దాని తర్వాత ఆ కుక్కకి మేము అది ట్రాకింగ్ కూడా కట్టాం. GPS సిస్టమ్ పెట్టి అది ఒక 8 కిలోమీటర్లు వెళ్ళిన రూట్ అంతాను మళ్ళీ SDRF, NDRF వాళ్ళతో అన్ని చెక్ చేయించాము. ద్వారా ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే ఏదైనా ఆచూకీ ఉంటే తెలియజేయండి, అంతేగాని ఈ పుకార్లు ఇవన్నీ నమ్మకండి దయచేసి. శుద్ధ శక్తులు లేవు ఇక్కడ, నరబలు లేవు, ఏవి లేవు. అంతా ఎంత మనం సాంకేతిక పరంగా ముందుకు వెళ్తుంటే ఇంకా పాత మూఢనమ్మకాలు అనేది ఇప్పుడు ఇక్కడేం లేవు. ఏరియాలో అలాంటివి కూడా మాకు ఎక్కడ రిపోర్టింగ్ లేవు. నిన్న కారు ఏం సంబంధం లేదండి. అతను ఏదైనా యాక్సిడెంట్ అయితే యాదృచ్ఛికంగా జరిగి ఉండాలి. ఏదైతే ఆ రోజున ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉన్న వెహికల్స్ అన్ని కూడా మనం క్షుణ్ణంగా ఆ రోజునే పరిశీలించాం. ఇప్పుడు ఏదైతే కారు అంటున్నారో అది ఆ రోజున ఫంక్షన్కి వచ్చారు, వచ్చిన వాళ్ళని కారులో ఎవరింటికి వచ్చారో వాళ్ళ ఆ రోజు అన్ని కూడా ఎగ్జామినేషన్ అయింది. అతను నిన్న ఏంటంటే కొద్దిగా డ్రంకన్ స్టేజ్లో అదే అపోహ పడ్డాడు తప్ప తర్వాత అతను కొద్దిగా మళ్ళీ రియలైజ్ అయ్యి నేను పొరపాటున చెప్పానని చెప్పాడు. అవన్నీ అదే చెప్పేది డిఎస్పీ గారు చెప్పేది కూడా ఏంటంటే దయచేసి రూమర్స్ని విచారణ చేయదు. మీరు చూస్తున్నారు, ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అంతా మీ అందరికీ తెలుసు. మీరు కూడా మాతో కొండలు ఎక్కారు, దిగారు, చూశారు. 30 రోజులుగా మనం ఏమేమి చేస్తున్నాం అంతా మీకు తెలుసు. ఏదైనా దయచేసి మీరు ఏదైనా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మమ్మల్ని అడిగి క్లారిఫై చేసుకోండి. మా క్లారిఫికేషన్ అయితే మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. అతను మీకు ముందు చెప్పాడు, మీరు సోషల్ మీడియాలో వైరల్ చేసిన తర్వాత పొరపాటు అయిందని చెప్పి మళ్ళీ అది కూడా పెట్టాం కదా లేట్ నైట్. కాబట్టి అవన్నీ మేము రూల్ అవుట్ చేసాం. ఏ అవకాశాన్ని వదలలేదు మేము. ఆ రోజు ఏవైతే వచ్చినాయో ప్రతి ఆటో, ప్రతి 2 వీలరు, ప్రతి 4 వీలర్ని కూడా మన సీసీ ఫుటేజ్ ద్వారా వెరిఫై చేసాం. ఈ చుట్టుపక్కల ఉన్న
6 టవర్స్ నుంచి డంప్ తీసాం. అదేవిధంగా ఎక్కడైతే ఉన్నాయి 30 ప్లేసుల్లో సీసీ ఫుటేజ్ తీసాం. ఇంచుమించుగా 15-20 రోజులు ఒక 8 బృందాలు అవే టెక్నికల్ దీని మీద పనిచేశారు. ఎక్కడ కూడా ఏ ఛాన్స్ వదులుకోలేదు. కాబట్టి దయచేసి అటువంటి రూమర్స్ నమ్మొద్దు. అవన్నీ గోబెల్స్ ప్రచారం చేయొద్దు.